థ్యాంక్ యూ. మరి చదవబడిన లేఖములు చూడండి, మాట్లాడుతూ అంటుంటాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, నిర్గమకాండము 4:11. ఎందుకనగా మోషే గారి ద్వారా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, పరమ తండ్రి మోషే గారితో పలికిన ప్రతి మాట కూడా అది ఒక ధర్మముగా, అదొక ఆజ్ఞగా, అదొక కట్టడగా మార్చబడింది. నిర్గమకాండము 4:11లో యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానిగానే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గుడ్డివానినిగా గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మనం బాగా చక్కగా పాట పాడుతున్నాము అంటే ఈ కంఠస్వరం ఎవరిచ్చారు? కంఠస్వరం ఎవరిచ్చారు మనకు? ఆయన ఇచ్చిన కంఠస్వరం. నీకు మంచి జ్ఞానం ఉన్నది అంటే ఈ జ్ఞాన వివేచన ఆత్మ ఎవరిచ్చారు? ఆ పరమ తండ్రి ఇచ్చాడు. నీకు మంచి కంటి చూపునిచ్చాడు అంటే మోషే గారికి ఎప్పుడు 120 సంవత్సరాల వయసులో 700 కిలోమీటర్ల దూరం చూడగలిగే కన్ను దృష్టి ఇచ్చాడు. సో ఈ కన్ను దృష్టి ఇచ్చిన వాడు ఎవరు? లేక గుడ్డివాడిగానైనను, మూగవాడిగానైనను, చెవిటివాడిగానైనను చేసినది నేనే కదా అని మోషే గారితో పలుకబడిన మాట అది తరతరములు ఒక ధర్మముగా, ఒక ధర్మశాస్త్రముగా, ఒక ఆజ్ఞగా అది లిఖించబడింది. ఇది వారికి తెలుసు. కాబట్టి సో పరమ తండ్రి ఒకరిని గుడ్డివానిగా కానీ, ఒకరిని చెవిటివాని, అనగా చెవిటివారు ఏంటి? చెవిటివారే మూగవారు అవుతారు. 2 చెవులు అసలు వినబడని వారు మూగవారు. ఎందుకంటే చెవులు వారికి పుట్టుకతో వాళ్ళకి చెవులు వినబడలేదు అనుకోని, వారికి మనం ఏ మాట పలికినా వారికి ఆ మాట ఏం పలుకుతున్నామో తెలియదు. మనం గేదెలాగా అంబా అంటున్నామో తెలియదు, లేక అమ్మ అంటున్నామో తెలియదు వారికి. ఎందుకు? 2 చెవులు వినబడుతున్నప్పుడు. సో ఆ రీతిగా మరి వారి గొంతు బాగానే ఉంటుంది, వారి స్వరపేటిక బాగానే ఉంటుంది. వారు మూగవారు ఎందుకు అయిపోతున్నారంటే వారు చెవిటివారు కాబట్టి. అయితే ఇది సైంటిస్టులు ఇది రుజువు చేశారు. సో వారు మూగవారు నిజముగా మూగవారు కాదు, వారు చెవిటివారు అయినందువలన వారు మూగవారయ్యారని. కాబట్టి పరమ తండ్రి ఏం చెప్తున్నాడు? ఒకరిని చెవిటివానిగా కానీ, ఒకరిని మూగవాని కానీ, లేక ఒకరిని గుడ్డివానిగా పుట్టించింది ఎవరు? ఆయననే కదా. ఈ యొక్క సందర్భంలో మరి ఆశ్రమిస్తేవారు శిష్యులకి ఏం చెప్తున్నాడు? అయ్యా ఇతను కానీ, వారికి సమాధానం చెప్తున్నాడు, వీరి పితరులు కానీ తండ్రి క్రియలు ప్రత్యక్షమవుట కొరకు, ఆయన అద్భుత కార్యములు ప్రత్యక్షమవుట కొరకు ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. ఆయన క్రియలు, ఎవరి క్రియలు? సో మరి గుడ్డివానిగా, కుంటివానిగా, చెవిటివానిగా, మూగవానిగా పుట్టించిన ఆయన మరి ఇవ్వగలిగేది ఎవరు? ఆ గుడ్డివారిని, గుడ్డివారిని మరి ఆ అంధత్వము తీసివేయగలిగేది ఎవరు? ఆ మూగవారిని పాడేటట్టు చేయగలిగేది ఎవరు? ఆ కుంటివారిని నడిపించగలిగే శక్తి ఎవరికి ఉన్నది? సో ఈ శక్తి కార్యములన్నీ, ఈ అద్భుత కార్యములన్నీ ఈ భూమి మీద ఆయన చేస్తున్నాడు. అంతకుముందు మరి ప్రవక్తల కాలంలో కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలంలో కానీ ఇలాంటి కార్యాలు జరగలేదు. కానీ ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తుంటేనైనా వారి మనోనేత్రము తెరవబడతాయేమోనని అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఎక్కువగా ఈ శ్రేష్ఠ గ్రంథంలో రాయబడింది అనగా గుడ్డివారు అంటే చాలా ఇష్టమట పరమ తండ్రికి. గుడ్డివారిని చాలామందిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడట. ఒకచోట 2 గుడ్డివారు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అనగా చూడండి, ఆ గుడ్డివారికి తెలిసిపోయింది ఇతను దావీదు కుమారుడని, దావీదు వంశం నుంచో రాబోతున్న మెస్సయ్య అని ఆ గుడ్డివారికి తెలుసుకొని మరి వారు పలికిన మాటను బట్టి వారికి స్వస్థతనిచ్చాడు పరమ తండ్రి. వారు ఆ పెట్టుకున్న మొరను బట్టి ఈ రీతిగా అనేకులైన గుడ్డివారిని, కుంటివారిని అనేకులను ఆయన స్వస్థపరుస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ గుడ్డి అతను ఎందుకు పుట్టాడట? అతను పరమ తండ్రి యొక్క క్రియలు ఈ యొక్క లోకానికి ప్రత్యక్షం అవ్వడానికి కొరకు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఈ లోకానికి ప్రత్యక్షం అవ్వడానికి కొరకు. అదే రీతిగా బిడ్డలారా మన ద్వారా కూడా ఆయన క్రియలు ప్రత్యక్షం అవ్వాలి. మన ద్వారా కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రకటించబడాలి. మన జీవితాల ద్వారా కూడా అద్భుత కార్యాలు ప్రకటించబడాలి. అంటే మనం కూడా గుడ్డివారముగాను, కుంటివారముగాను, చెవిటివారముగా, మూగవారముగా పుట్టుంటే బాగుండేనా? అలా కాదు.
మూయబడిన మనోనేత్రములు తెరవబడినట్లుగా అనేకుల యొక్క మనోనేత్రములు తెరవబడే విధముగా నిన్ను ఎన్నుకున్నాడు. నీ మనోనేత్రములు తెరిపించాడు పరమ తండ్రి. అంటే నువ్వు గుడివాడివి కాదు, నువ్వు చెవిటివాడివి కాదు, నువ్వు మూగవాడివి కాదు, కానీ నీ మనోనేత్రములు తెరవజేశాడు. కాబట్టి నీవేం చేయాలి? చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించి. అందుకే అదే మాట చెప్తున్నాడు ఇక్కడ యాషమిసేవారు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చిచున్నది కనుక అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఏమంటున్నాడు ఆయన? బిడలారా, ఈ లోకములో ఉన్నంత వరకు, ఈ లోకములో నేను ఈ లోకముకు వెలుగును. కాబట్టి బిడలారా, మనము కూడా ఈ లోకములో బ్రతికినంత కాలము, జీవించినంత కాలము నీ మనోనేత్రములు తెరవబడినాయి. కాబట్టి తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను మనోనేత్రము. యశ్వ నన్ను ముట్టినందునా, యశ్వ నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడేయా శ్వానోదకురము, నేడేయా శ్వానోదకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఆ గుడ్డి అతను మరి ఈ శిష్యులు అడిగిన దాన్ని బట్టి, ఆ గుడ్డి అతను మొరపెట్టుకున్న దాన్ని బట్టి యాషమిస్తారు ఏం చెప్పారు? ఆ యొక్క మరి మట్టిలో తను ముంబు వేసి ఆ బురద చేసి తన కన్నులకు పెట్టి, నాయన సిలోమనే కోనేరులోకి వెళ్ళి నువ్వు కడుక్కొని చూపు పొందుకో. ఏమున్నది ఆ సిలోను కొలంలో? ఆ సిలోమును కొలంలో ఏమీ లేదు. ఆ బురదలో, ఆ మట్టిలో ఏముంది? ఆ మట్టిని ఉమ్మివేసి బురదలో ఏముంది? ఆయన మాటలో ఉంది, ఆయన వాక్కులో ఉంది స్వస్థత. చెప్పాడు, వెళ్ళమన్నాడు, ఆ కొలంలో కడుక్కున్నాడు, చూపు పొందుకున్నాడు. సో ఆ గుడ్డి అతనికి తెలుసా ఎవరు అతన్ని స్వస్థపరిచారు? ఆ మాట ఎవరు సెలవిచ్చారు? ఎవరు ఆ వాక్కు సెలవిచ్చారో తెలియదు. కానీ ఆయన మాటలు వింటున్నాడు. యాషువ అనే అతను ఈ అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అనేకులకు గుడ్డివారికి ఆయన చూపించాడట, అనేకులు కుంటివారికి ఆయన కాళ్ళు ఇచ్చాడట, పక్షవాయువు గల వారి పరిపెత్తుకున్నాడు చెప్పాడు, ఆజ్ఞాపించాడట అని అతను కూడా విశ్వసించి ఆ చూపును పొందుకున్నాడు. కానీ బిడ్డలారా, ఈ లోకములో నేను అంటాను, గుడ్డివారు ధన్యులు, కుంటివారు ధన్యులు, చెవిటివారు ధన్యులు, మూగవారు ధన్యులు. ఎందుకు? వారి మనోనేత్ర, నీవు కుంటివాడిగాను గుడ్డివాడిగాను మూగవాడిగా ఉండి నీ కనులు తెరవబడినట్టయితే, నీ మనోనేత్రం తెరవబడినట్టయితే, రెండు కాళ్ళుండి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి కన్నా నువ్వు అత్యున్నతమైన స్థానంలో ఉన్నావు. నువ్వు ఉన్నతమైన స్థానం పొందుకోబోతున్నావు. నువ్వు వెలుగులో నడుస్తున్నావు. వెలుగు సంబంధివి బిడ్డలారా, నువ్వు చీకటి సంబంధివి కాదు. దేని బట్టి సంతోషించాలి? నీకున్న అవిటితనమును బట్టో, నీకున్న అంగవైకల్యమును బట్టో, నీకున్న బాధను బట్టో కాదు నువ్వు బాధపడాల్సింది. నువ్వు పొందుకున్న రక్షణను బట్టి నువ్వు వెలుగు సంబంధివి. ఆయన ఏమంటున్నాడు? యాషమిస్తారు, అయ్యా మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి సంబంధులు ఎంత మాత్రము కాదు. చీకటి సంబంధులు అయితే వారు ఎన్ని ఉన్నా వారిలో సంతోషము లేదు, వారిలో సమాధానము లేదు, వారిలో ఆనందము లేదు.
సో ఎల్లకాలం వారు ఎన్ని ఉన్నా వారు కృంగుబాటే. కానీ నీవు నీతి సంబంధుడివైన పరిశుద్ధుడివైన నీకు వచ్చిన లేక నీకు మధ్యలో వచ్చింది కావచ్చు శ్రమ. యోబు గారికి ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది ఆయనకు శ్రమ. చాలా ధనవంతుడు, ఉన్నతుడు. సో ఆయనకు శ్రమ వచ్చిందని అనుకుంటున్నాడు తప్ప తనకు పరీక్ష వచ్చిందని తనకు తెలియదు పాపం. కానీ ఆ శ్రమ వచ్చిందని ముగ్గురు స్నేహితులు ఏం చేస్తున్నారు? ఆయన శ్రమను ఇంకా అధికం చేస్తున్నారు. అదేవిధంగా మనకు శ్రమలు వచ్చినప్పుడు కొందరు మనల్ని ఏంటంటే మన మేలు కోరైతే స్నేహితులు గాయాలు చేసేవారు ఉంటారు. కానీ మరి మన శ్రమలలో మనల్ని ఇంకా గాయపరిచి, మన శ్రమలలో ఇంకా మనల్ని ఇబ్బందుల పాలు చేసి, మనల్ని ఇంకా అనేకమైన బాధలకు గురి చేసేవారు ఉంటారు. యోబు గారి స్నేహితుల వలె. యోబు గ్రంథము 4వ అధ్యాయంలో 7-8 వచనం చూసుకుందాం ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా. ఏమంటున్నాడు చూడండి. తన ప్రాణ స్నేహితుడైన ఎలీఫజు ముందుగా వచ్చారు. 7 రోజులు మౌనంగా ఉండి వారు కూడా ఉపవాసం ఉన్నారట. ఆయన దీనస్థితిని చూసి, యోబు గారి దీనస్థితిని చూసి వారు కూడా ఉపవాసం ఉండి 7 రోజులు మౌనంగా ఉండి ప్రార్థన చేశారట. తర్వాత ఒక్కొక్క మాట విల్లెక్కు పెట్టి కొడుతున్నారు ఆయనను. అయ్యా జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్ధనులు ఎక్కడైనా నిర్మూలమైరా. అవును, నిజమే. యోబు గారి కాలం వరకు ఇది నిజమే. యోబు గారి సమయం వరకు ఇది నిజమే. యోబు గారి కాలము తర్వాత కూడా ఇది నిజమే. కానీ యోబు గారిది ప్రత్యేకమైనది. ఆ ముగ్గురు గుడ్డి వారికి తెలియదు. వారెవరు? కనులుండి గుడ్డివారు. వారెవరు? కనులున్నాయి కానీ వారు గుడ్డివారు. వారి మనోనేత్రములు మూయబడినవి. కాబట్టి యోబు గారి గురించి బాల్యదినం నుంచి చూస్తున్న వారే వారు. ఆ సాక్ష్యము తెలియదా ఆయనకు? వారికి తెలియదా ఆ ముగ్గురు స్నేహితులకు ఎలాంటి భక్తుడో, ఎలాంటి నీతిమంతుడో, ఎలాంటి పరిశుద్ధుడో? సో అనేకులకు ఆయన తండ్రిగా ఉన్నాడు. విధవరాండ్రకు ఆయన అండగా ఉన్నాడు. మరి బీదలకు ఆయన అండగా ఉన్నాడు. సో ఆయన విస్తారమైన ధనము కలిగి ఉన్నా మరి ఎప్పుడు ఎన్నడూ ఏనాడు ఆయన అతిశయించి ఎరగడు. కానీ ఈ ముగ్గురు స్నేహితులు ఏమంటున్నారు? ఎప్పుడైనా ఎక్కడైనా జ్ఞాపకం చేసుకో, ఎక్కడైనా నిరపరాధి మరి నశించాడా? నువ్వు నశించావంటే ఏ అపరాధము చేశావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అవును బిడ్డలారా, ఇది నిజమే. యోబు గారి ముందు వరకు ఆ రీతిగా వచ్చింది ఎవరికి? పరీక్ష రాలేదు. ఎవరికి ఆ రీతిగా పరీక్ష రాలేదు. ఓకే, అబ్రహాము గారికి పరీక్ష వచ్చింది మనకు తెలుసు. ఇస్సాకు గారికి వచ్చింది మనకు తెలుసు. కొందరు నీతిమంతులైన భక్తులకు వారు ఎందుకంటే తరతరములు వారు నీతిమంతులుగా నిలబడాలి కాబట్టి. కానీ మిగతా వారికి ఇలాంటి శిక్షలు రాలేదు. యోబు గారికి వచ్చిన భయంకరమైన శిక్ష కదా. మరి యాకోబు గారి యొక్క కుమారుడు యోసేపు గారు మరి చనిపోయాడని ఆయన ఆ పై వస్త్రం తీసుకొచ్చి చెప్పితే ఆయన ఏడుస్తూనే ఉన్నాడు, దుఃఖపడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు వారి ఇంట మాంసాహారం భోజించలేదట. వాళ్ళు దాదాపు 100 మంది ఉంటారు. మరి రోజు ఎన్ని మేకలు తేగాలి చెప్పండి. ఒక్కసారి ఇస్సాకు గారికి ఒక పూట భోజనం గురించి రెబెకమ్మ ఎన్ని మేకలు కట్ చేసిందని రాయబడింది? ఎన్ని మేకలు? 2 మేకలట. 2 మేకలు సిద్ధం చేసింది. ఒక్క ఇస్సాకు గారి ఒక పూట భోజనం గురించి. ఎవరు? యాకోబు గారు ఏశావుని వేటాడి తీసుకురమ్మంటాడు కదా. రెబెకమ్మ ఏం చేస్తుంది? నాయన మన దొడ్డిలోకి వెళ్ళి 2 మేకలను తీసుకురా. మరి దాదాపుగా 70 మంది ఉన్నారు అంటే యాకోబు సంతతి. మరి వారి భార్యలు వాళ్ళ పిల్లలు కలిస్తే 150-200 మంది ఉంటారు. రోజు ఎన్ని మేకలు తెగాలి, ఎన్ని గొర్రెలు తెగాలి. అలాంటిది 20 సంవత్సరాలు వారు మాంసాహారమే భుజించలేదట. తండ్రి శోకిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు కలిగింది నాకు ఈ స్థితి? ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? నాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు నా కుమారుడు చంపబడ్డాడు? ఎందుకు నేను కుమారుడు కోల్పోయాను అని యాకోబు గారు 20 సంవత్సరాల నుంచి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. 12 సంవత్సరాలు యోసేపు చెరసాల్లో ఉన్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంటలు, 12, 7, 19. మళ్ళీ కరువు వచ్చిన తర్వాత, కరువు ఆరంభమైన తర్వాత దాదాపుగా 1 సంవత్సరానికి వెళ్ళారు వాళ్ళు. అనగా 20 సంవత్సరాలు ఏడుస్తున్న ఈ మాటలు ఎవరంటారు? యోసేపు గారి దగ్గర 10 మంది అన్నలు అంటారు, అయ్యా
మా తమ్ముని కోల్పోయిన నాట నుండి ఈ 20 సంవత్సరాలు మేము మాంసాహారమే భుజించలేదు, సంతోషంగా ద్రాక్షారసమే త్రాగలేదు. ఇదిగో 20 సంవత్సరాల తర్వాత మీతో కలిసి ఈ మాంసాహారం భోంచేస్తున్నాము అంటారు వారు. సో కాబట్టి మరి నీతిమంతులు ఎప్పుడు కూడా నశించలేదు, అది నిజమే. యథార్థవర్తనులు ఎక్కడ నిర్మూలమైరా కాలేదు. ఇంకా ఏమంటున్నాడు, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అతను చెప్తున్నాడు ఎలీఫజు, నేను చూసినంత కాలము, నేను చూసినంత మట్టుకు ఏంటి, ఎవరైతే అక్రమము దున్నుతారో, కీడు అని విత్తనం వేస్తారో వారు అదే పంట కోస్తారు. అవును, నిజమే. అది అక్రమము చేసేవారు కీడును విత్తేవారు, కానీ యోబు గారు అలాంటి వారు కాదే. సో కాబట్టి వచ్చే శోధన, వచ్చే శ్రమ, వచ్చే వ్యాధి కొందరికి ఎందుకు గురించి వస్తుందంటే పరలోకపు తండ్రి మహిమ గురించి వస్తుంది. యోబు గారికి వచ్చిన శోధన తరతరాలు మరి కొన్ని వేల సంవత్సరాలు గడిచిన ఈ రోజు వరకు యోబు గారి పేరుని ఎత్తుకొని పరమ తండ్రిని ఘనపరుస్తున్నారు అంటే, సో ఆ శోధనలో, ఆ పరీక్షలో నిలబడ్డాడు. అదే రీతిగా ఇక్కడ ఈ పుట్టుగుడ్డి వాడికి కూడా ఆ ఎలోహిం యొక్క పరమ తండ్రి యొక్క కార్యాలు, ఘనమైన కార్యాలు ఈ సృష్టికి చాటడానికి కొరకు అతను గుడ్డివాడిగా పుట్టాడయ్యా. అంతేగాని అతనేమి పాపము చేసుకోలేదు, అతని తల్లిదండ్రులేమి, అతని పూర్వీకులు. ఎందుకనగా పూర్వీకులు పాపం చేసుకుంటే అలాంటి ఇబ్బంది కలుగుతుందని వారికి తెలుసు ధర్మం ప్రకారము. కానీ అతను ఏమాత్రము చేసుకోలేదు. ఆ పరమ తండ్రి యొక్క ఆశ్చర్య కార్యాలు ఆయనలో కనబడు నిమిత్తము. అందుకే మరి ఈ రీతిగా కొన్ని శోధనలు వారి కుటుంబాలలో వచ్చినాయి. మనకు తెలిసిన విషయాలే మళ్ళీ కొన్ని మనం మొదటిసారి ధ్యానించుకుంటున్నాం. రాజుల గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు మరి ఏలియా భక్తుడి గురించి, ఎలీషా భక్తుడి గురించి మనము ఉదయకాలమున జూమ్లో ప్రేయర్లో మరి మెసేజ్ వింటున్న వారికి విషయాలు చాలా 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 డీటెయిల్గా పరమ తండ్రి మనకు మరి ఉన్నతమైన విధానంలో మనకు గ్రంథము ధ్యానించుకుంటూ వెళుతున్నాం. ఏలియా గారి యొద్దకు ఎవరి యొద్దకు వెళ్ళాడు? ఒక సారెపాతు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. సారెపాతు విధవరాలు ఇంటికి. సో మరి ఎన్ని సంవత్సరాలు? కరువు కాలం 3.5 సంవత్సరాలు పోషించబడుతున్నారు. ఏలియా గారు పోషించబడుతున్నారు. మరి ఆ యొక్క బీద విధవరాలు ఇంటి వారందరూ పోషించబడుతున్నారు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. ఎందుకు? మొదటి అప్పడము ఆ సేవకుడికి, దైవజనుడికి ఆమె పెట్టింది కాబట్టి, ఆయన మాట విని. సో మొదటి ప్రాధాన్యత తన కుమారుని కన్నా తనకన్నా ఆ సేవకుడికి ఇచ్చింది కాబట్టి. కానీ ఏమొచ్చింది? ఒక విపత్తు ఏమొచ్చింది? తన కుమారుడు హఠాత్తుగా మరణించాడు. సో హఠాత్తుగా మరణించగానే ఆమె ఏమంటుంది చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. మొదటి రాజుల ఆమె ఏలియాతో యెహోవా జనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయవా. అయ్యా, ఏంటయ్యా మీరు నా యొద్దకు ఎందుకు వచ్చారు? నేను అప్పుడే చనిపోయింటే బాగుండేది, నా కుమారుని కన్నా ముందు నేనే, లేక నా కుమారుడు నేను ఇద్దరు ఒకేసారి చనిపోయింటే బాగుండేది. ఈ కరువు కాలమంతా మమ్మల్ని పోషించారు, కానీ నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి వచ్చారయ్యా మీరు. నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి. కానీ ఏలియా గారు ఆ పని పాపము, ఏలియా గారు ఆమె పాపం పక్షం నేను విజ్ఞాపన చేశాడా? చెప్పండి బిడ్డలారా. కానీ పరమ తండ్రి యొక్క మహిమ నిమిత్తము ఆయన ఏమని దీన ప్రార్థన చేస్తాడు. అక్కడ ఏమని దీన ప్రార్థన చేస్తాడు? 20వ వచనంలో, యెహోవా నా ఎలోహిం నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టాడు. అయ్యా, ఈ యొక్క విధవరాలు నన్ను చేర్చుకున్నది ఎందుకు? ఆమె కుమారుని మీకు ఈ కీడు రానిచ్చావని. మరి చూడండి, చనిపోయిన వాడిని తిరిగి సజీవునిగా తన తల్లికి అప్పగిస్తాడు. సో ఇది ఎవరి క్రియను ప్రకటించడానికి కొరకు? ఎలోహిం యొక్క ఆశ్చర్యకార్యమును జరిగించడానికి కొరకు ఆ విధవరాలు కుమారుడు చంపబడ్డాడు తప్ప ఆమె పాపము చేసిన దాన్ని బట్టి కాదు. ఆమె పాపమును ఒకవేళ ఆమె పాపము చేసి ఉంటే ఆమె పాపమును జ్ఞాపకం చేయడానికి బట్టి వచ్చింది కాదు. పరమ తండ్రి చేసిన కీడు అంతకన్నా కాదు. ఎందుకనగా ఒక ఎలోహిం జనుని, ఒక దైవజనుణ్ణి ఇంట చేర్చుకున్న దాన్ని బట్టి ఎలాంటి మరణమంత కీడు వచ్చినా
ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా ఆ వ్యాధి నుంచి స్వస్థపరిచే నాదుడని రుజువుపరచడానికి వరకు ఆయన ఆశ్చర్యకార్యము. ఇంకొక సందర్భంలో షూనేమీరాల గురించి మనకు తెలుసు కదా. మరి రెట్టింపు అభిషేకం పొందుకున్న వ్యక్తి, రెట్టింపు పాల ఆత్మను కలిగిన వ్యక్తి ఎలీషా గారిని షూనేమీరాలు చేర్చుకున్నది. ఆమె లోటును గుర్తెరిగాడు. అమ్మా, నీకు సంతానం లేరు కదా, నీకు చెప్పు, ఆమెకు గేహాజీ చెప్పు, వచ్చే సంవత్సరం ఆమెకు కుమారుడు ఆమె ఎందుకంటే అయ్యా నాతో అబద్ధం ఆడొద్దు, నా భర్త ముసలివాడు. సో మరి దైవజనుని మాట, ముసలివాడైనా ఆమె గర్భము ఉడిగిపోయినా మరి ఆ గర్భమును చిగురింపజేసి ఎలీషా గారు పలికిన రీతిగా ఆమె కుమారుని పొందుకుని, కానీ పెరిగి కొంచెం పెద్దగా అయ్యాడో లేదో ఏమి జరిగింది, ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆమె ఏం చేసింది బిడ్డలారా? సో ఆమె ఆ దైవజనుని యొక్క గదిలో ఆ పడక మీద పడుకోబెట్టి దైవజనుని యొద్దకు వెళ్ళింది. ఆ గాడిదకు మరి గంత కట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె దుఃఖంతో బాధతో వస్తుందని ఎలీషా గారు దూరం నుంచి కనిపెట్టి, చూడు ఆ అమ్మాయి ఏదో దుఃఖంతో వస్తుంది, ఆమెను అడ్డుపడకు అని గేహాజీకి చెప్తాడు. వెళ్ళి మరి ఆయన పాదాలను పట్టుకుంటుంది. అక్కడ ఎలీషా గారు అంటారు ఏమంటారు, ఈమెకు జరిగిన కీడు ఎందుకో పరమ తండ్రి నాకు మరుగుపరిచాడు. ఎందుకు? సిరియా దేశంలో జరుగుతున్నది ఇక్కడ చూస్తున్నాడు, సిరియా దేశంలో జరుగుతున్న కుట్రలు ఇక్కడ చూస్తున్నాడు. తన దాసుడైన తన సేవకుడైన గేహాజీ వెళ్ళి ఆ యొక్క నయమాను దగ్గర బహుమానము తీసుకున్నదాన్ని ఇతను చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అపొస్తలుల కాలములో కూడా పేతురు గారు ఆ అననీయ సిప్పోరాలు చేసినది, వారు కొంత దాచుకున్నది. సో ఎవరు కనపరిచారు అంటే అలాంటి ఆత్మ కలిగిన ఎలీషా లాంటి ఆత్మ కలిగిన వ్యక్తి పేతురు గారు కూడా. సో అది మీదే కదా సొత్తు, ఆ సొమ్ము మీదే కదా, మరి మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే, అమ్ముకున్నప్పుడు మీదే, మరి ఎందుకు దాన్ని దాచిపెట్టి అబద్ధం ఆడారు అని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేశారు. దాన్ని బట్టి వారు మరణము పాలయ్యారు అననీయ సిప్పోరాలు. అదే రీతిగా ఇక్కడ ఈ షూనేమీరాలకి ఎందుకు వచ్చింది ఈ శోధన, ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది బాధ? మరి చూడండి, అనగా చాలామంది ఏం భావిస్తారంటే ఆ దండం తీసుకెళ్ళి పెడితే ఆయన లేస్తాడని భావించి గేహాజీ గారికి ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే ఏ దండములో లేదు, ఏ గేహాజీలో లేదు, ఆ ఎలోహింను సేవిస్తున్న ఈ దైవజనుడు రావాల్సిందే, నా కుమారుని లేపాల్సిందే. ఈ దైవజనుడు నా ఇంట అడుగుపెట్టాడు, ఆయన పలికాడు, ఉడిగిపోయిన నా గర్భము చిగురించింది, నా కుమారుని ఇచ్చాడు. ఈయన మాటలో అంత శక్తి ఉంది, ఈయన ప్రార్థనలో అంత శక్తి ఉంది అని, అయ్యా మీరు రావాల్సిందే, మళ్ళీ మీరు ఆ గదికి వచ్చి మీరు ప్రార్థన చేయవలసిందే, నా కుమారుని లేపవలసిందే. కానీ వెళ్ళి గేహాజీ నువ్వు ప్రయత్నించు అంటే మరి ఎలీషా గారి దండం తీసుకెళ్ళి పెడితే లేస్తాడా? సేవకుడే, మరి ఆయనతో ఉన్నవాడే, ఆయనతో సహవాసం చేస్తున్నవాడే. గేహాజీ ప్రార్థన వలన ఆ యొక్క కుమారుడు లేవలేదు. తిరిగి ఎలీషా గారు వెళ్ళి మరి ప్రార్థించి ఆ కుమారుని సజీవునిగా అప్పగించారు. ఇవన్నీ సో దేని నిమిత్తమై జరిగినాయి? ఎందుకు ఆ బాలుడు చనిపోవాలి? ఎలోహిం యొక్క ఆశ్చర్య కార్యాలు ఈ సర్వ సృష్టికి తెలియపరచడానికి. ఆయన గుడ్డివాడుగా పుట్టించేవాడు ఆయనే, ఆ గుడ్డివారి కనులు తెరవజేయువాడు ఆయనే. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 146వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 146 8వ వచనం. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గుడ్డివాడిగా పుట్టిస్తున్నది ఆయననే, గుడ్డివారికి కనులిచ్చేది ఆయననే, వ్యాధి కలగజేస్తున్నది ఆయననే, వ్యాధి తీసివేసేవాడు ఆయననే, గాయపరచువాడు ఆయననే, స్వస్థపరచువాడు ఆయనే. నీకు గాయమైందా? నీ హృదయానికి ఏదో గాయమైందా? అది ఒక మేలు నిమిత్తమే అని మనము గ్రహించుకోవాలి, మనము కనిపెట్టుకోవాలి. మన విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని ఇంకొక ఉన్నతమైన లెవెల్కు, ఇంకొక ఉన్నతమైన శిఖరాలను తీసుకెళ్ళడానికి కొరకు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన శోధనాన్ని నువ్వు గ్రహిస్తువా, నువ్వు ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు. లేదా నువ్వు నీరసపడి నువ్వు అపవాది ఊబిలోకి వెళ్ళాలని ఆయన ప్రణాళిక ఎంత మాత్రం కాదు బిడ్డలారా. సో అపవాది సంబంధికుల దగ్గరికి వెళ్ళాడు ఆయన, ఎందుకంటే వాని సొత్తే కాబట్టి
వాడు వాని సొత్తే కాబట్టి అపవాది వాళ్ళ దగ్గర వెళ్ళడు. సో శోధ కొన్ని మార్లు అందుకే అపవాదిని మన యొద్దకు అనుమతిస్తాడు. ఒక శ్రమ రావడానికి, ఒక బాధ రావడానికి, ఒక వేదన రావడానికి. కానీ ఆ శోధనలోనూ, ఆ బాధలోనూ, ఆ వేదనలోనూ తప్పించుటకు ఆయననే తగిన మార్గమును చూపించువాడు. ఆయననే అందుకే చెప్తున్నాడు, యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులు ఎన్నడూ విడివడు బిడ్డలారా. నీతిమంతునికి వచ్చే శ్రమలు అనేకము, నీతిమంతునికి వచ్చే శ్రమలు అనేకము. కానీ వాటి నుంచి విడిపించే మార్గం ఆయననే చూపిస్తాడు. ఆయన ఆ మార్గంలో ఆయనే నడిపింపజేస్తాడు. సో అందుకే నీతిమంతులైన భక్తులు వారు ఎందుకు ఉన్నతమైన ఆ యొక్క శిఖరాలకు చేరారు. సో ఈ రోజు వరకు వారు పిలువబడుతున్నారంటే వారు విశ్వాసంలో వారు ఎన్నడూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా వారు కృంగిపోలేదు, వారు నీరసపడిపోలేదు. ఇంకా 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 ఉన్నతమైన స్థితికి ఆయనకు సమీపంగా అయ్యారు తప్ప. అందుకే చెప్తున్నాడు, గుడ్డివారిని ఆయన స్వస్థపరిచి కన్నులు ఇచ్చేవాడు ఆయనే. యెషయా ప్రవక్త కూడా ఒక మాట చెప్తుంటాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనములో, యెషయా గ్రంథము 35:5, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. చాలమ్మా, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు. అందుకే గుడ్డివారినైన వారిని, చెవిటివారినైన వారిని, మూగవారినైన అనేకులను కోకొల్లలుగా యాశ్వమిస్తే వారు స్వస్థపరిచాడు. సో ఈ వాగ్దానం ఎవరి పక్షమున? ఆయననే స్వస్థపరిచేవాడు కాబట్టి ఆయననే శరీరధారిగా వచ్చాడని ఇజ్రాయెల్ యొక్క మనోనేత్రములు తెరవబడలేదు. ఇన్ని అద్భుత లేఖనాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రము చెబుతూ వచ్చింది కదా, ప్రవక్తల గ్రంథాలు చెబుతూ వచ్చినాయి కదా. గుడ్డివారిగా పుట్టించేవాడు ఆయన్నే, గుడ్డివారి కన్నులు తెరిచేవాడు ఆయన్నే. మరి వారి కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం ఎనడైనా గుడ్డివారికి చూపించిందా? గుడ్డివారికి ఎన్నడైనా చూపించిందా? కుంటివారిని ఎప్పుడైనా నడిపింపజేసిందా? వారి ధర్మశాస్త్రం ప్రకారం నీతిని కానీ ధర్మశాస్త్రమైన యాషువ ధర్మశాస్త్రము చేయలేని దాన్ని ఆయన చేసి గుడ్డివారి కన్నులు తెరిచాడు, కుంటివారిని గంతులు వేసి నడిచేటట్టుగా. మరి ఆయన మాత్రమే కాదు, నాయందు విశ్వాసం ఉంచువారు నేను చేసిన క్రియల కన్నా ఇంకా అధికమైనవి చేస్తారని పరమ తండ్రి ఆయన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చి వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మను కలిగిన ఈ ఆది అపోస్తలులు, ఆ 12 మంది శిష్యులు, మరి పేతురు గారి నీడ పడితే ఏం జరిగింది? స్వస్థత పొందుంది. పేతురు గారి నీడ పడితే స్వస్థత పొందుకుంది. మరి ఒక తల్లి, మరి తబిత అనే, దోర్ఖా అనే ఆవిడ విధవరాలు, ఆమె మంచి నీతి కార్యములు చేసిన ఆవిడ, దాన ధర్మములు చేసిన ఆవిడ. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40, 41, 42 వచనాలు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, యాషువా మెస్సే వారి యొక్క పాదాల చెంత ఆ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పొందుకున్న ఈ 12 మంది శిష్యులలో పేతురు గారు అంతకుముందు ఏం చేశారు? ఈ పేతురు గారు ఏం చేశారు చెప్పండి? సువార్తను వదిలిపెట్టి అబద్ధాలు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఆత్మచేత నింపబడిన తర్వాత ఏమన్నాడు? నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. కాబట్టి ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను కలిగిన బిడ్డలారా, మనము ఎవరము? ఆయన ఆత్మను కలిగిన వారము. ఆయన ఆత్మాని సంచకరు అనగా ఆయన భయానగా ఇచ్చి వెళ్ళాడు. ఆయన మనకేమిచ్చాడో భయాన ఇచ్చి వెళ్ళాడు పరిశుద్ధాత్మను. సో ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖ పెట్టకూడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖ పెట్టకూడదు బిడ్డలారా. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఎలా దుఃఖిస్తుంటుంటాడు? మనలో ఉన్న ఆత్మతో ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఈ యొక్క అంతర్యుద్ధము, పోరాటమే. ఎందుకు? ఈ బాహ్య శరీరము ఎక్కడెక్కడికో లాక్కెళ్తుంటుంది, ఈ బాహ్య నేత్రములు ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటాయి, ఈ బాహ్యమైన చెవులు ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటాయి.
సో అంతరంగంలోని ఆ అవయవాలను పాడు చేయడానికి కొరకు, ఆ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడానికి కొరకు. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఈ బలహీనమైన శరీరముతో ఈ ఆత్మను మనం వృద్ధి చేసుకున్నట్టయితే మనము దినదినము మన అంతరంగ పురుషుడు వర్ధిల్లుతూ ఉంటుంటాడు. అప్పుడు మన దేహము కూడా వర్ధిల్లుతుంది, మన దేహము కూడా ఆరోగ్యం పొందుకుంటుంది, మన దేహం కూడా ఆయుష్ను పొందుకుంటుంది. కాబట్టి ఇది దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అందుకే ఇక్కడ ఏం చేశాడు పేతురు గారు? మరి ఆయనకు యొప్పే దగ్గర ఆయన ఉన్నాడని తెలిసింది. యొప్పేలో తబితా అనే శిష్యురాలు ఉంది. మరి ఆ దగ్గరలోనే ఆయన సువార్త సేవ చేస్తున్నారని తెలిసి ఆయన ఈమె కాయిలా పడిందని, ఈమె బాధ మరి అనారోగ్యం ఉందని ఇన్ఫర్మేషన్ పంపించారు. కానీ కావాలనే పేతురు గారు ఆలస్యము చేశారు. ఎందుకు? ఆమె చనిపోక ముందే వచ్చి స్వస్థపరిస్తే అది అద్భుతము కాదు. ఆమె వ్యాధిగా ఉన్నప్పుడే స్వస్థపరిస్తే అది అద్భుతము కాదు. సో డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత, డాక్టర్లు చెప్పిన తర్వాత మరి అది జరిగితే అది అద్భుతము. డాక్టర్లు ఇది వ్యాధి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత స్వస్థత పొందుకుంటే అది అద్భుతము. మరి ముందే జరిగితే అది అద్భుతము కాదు. అదే విధముగా ఇక్కడ ఆమె చనిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వచ్చారట. అయ్యా మీరు ఇక్కడ ఉండుంటే బాగుండేది. మరి ఎందుకని ఆమె చేసిన కార్యాలన్నీ చూస్తూ ఆమె ఏమి చేసిందట? ఆమె అనేకులకు, ఆమె విధవరాలై ఉండి కూడా అనేకులకు మరి ఆమె దాన ధర్మాలు చేసిన తల్లి అట. అనేకులకు, బీదలకు దాన ధర్మాలు చేసిన తల్లి. ఆమెకున్న ఆ స్కిల్ను, ఆ నైపుణ్యంతో విచిత్రమైన వస్త్రాలు కుట్టి అనేకులకు పంచిపెట్టే తల్లి. సో అవన్నీ తీసుకొచ్చి, అయ్యా ఇదిగో పేతురు గారు మాకు ఈ సహాయం చేసింది తల్లి, మాకు ఈ సహాయం చేసింది అని ఆమె ధర్మకార్యాలను చెప్పుకుంటూ వారందరూ శోకముతో ఏడుస్తున్న సమయంలో, అమ్మా మీరు ఆగండి, మీరందరూ బయట ఉండండి అని గదిలోకి వెళ్ళాడు. రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేశాడు. కాబట్టి బిడ్డలారా, నీ ప్రార్థన కూడా కొన్నిసార్లు, నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇది నమ్మండి బిడ్డలారా. నువ్వు ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్మ వర్ధిల్లుతున్నాడా? నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ కన్నీరును తుడుస్తాడు, నీ ద్వారా కూడా ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఆ రీతిగా పరమ తండ్రి కృప చూపును గాక. మరి ఇంకొక సందర్భంలో మరి ఆ మార్త ఏమని చెబుతుంది? మనకు తెలిసిన విషయాలే, కానీ మళ్ళీ ఒక్కసారి మనము ధ్యానించుకుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు చూసినప్పుడు, లాజరు గారు మరణించారు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత మరి ఎక్కడున్నారు? యాషోమెస్సేవారు ప్రతిరోజు ఆయన ఉండే ఆ బేతనీయకు ఆయన ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నారు. మహా అయితే ఎంత? ఒక అరగంట, గంట కాలినడక. యాషోమెస్సేవారికి ఆ యెరూషలేములో నుంచి బేతనీయ వెళ్ళడానికి కొరకు కాలినడక వెళ్తే ఒక గంట ప్రయాణము, మహా అయితే లేదా 4 గంటలు అనుకుందాం. 10 కిలోమీటర్లు ఏముంటుంది అది, మహా అయితే 4 గంటలు వేసుకుందాం. మరి ఆయనకు తెలియపరిచారు ఈ వార్తను. ఎవరు? లాజరు గారు అనారోగ్యంగా ఉన్నారని. కానీ ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత 4వ రోజు వచ్చాడట. నెమ్మదిగా వచ్చినప్పుడు అక్కడ ఏమంటుందట ఆమె మార్త ఏమంటుందట? 11-21 వచనంలో మార్త యాషువాతో ఎలోహిం నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు ఎలోహింను ఏమడిగినను ఎలోహిం నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. హల్లెలూయా. ఆమె ఏమంటుంది చూడండి. అమ్మా, అయ్యగారు, మెస్సయ్య యాషువా గారు, మీరు కనుక ఇక్కడ ఉంటుంటే మా తమ్ముడు మరణించేవాడు కాదు. అయినప్పటికీ మీకు అసాధ్యమైంది లేదు. మీరు అడిగితే పరలోకపు తండ్రి అనుగ్రహిస్తాడు. మీరు ఏమడిగినా అనుగ్రహిస్తాడు. అయితే ఎందుకు ఆలస్యం చేశాడట? ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టు నేను గుర్తున్నది నాకు. ఎందుకు 4వ రోజు వచ్చిండట అంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఆ అన్యజనుల యొక్క వారి యొక్క ఆచారం ఏంటట అంటే, చనిపోయిన యొక్క వ్యక్తి ఆత్మ 3 రోజుల వరకు అక్కడే తిరుగుతుంటుంటాడని వారి మూఢనమ్మకం అట. ఏ మూఢనమ్మకము? చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆత్మ మన ప్రాంతంలో కూడా అదే మూఢనమ్మకం ఉంటుంటుంది. ఆత్మ 3 రోజుల వరకు అక్కడే సంచరిస్తుంటుంటుందని, అందుకే తీసుకెళ్ళి వాళ్ళకి ఏమేమో ఆహార పదార్థాలు ఏంటంటో రకరకాలు పెట్టి మరి వీరు తృప్తి పొందుతుంటుంటారు. అక్కడ పక్షులో మరి జంతువులు తృప్తి పొందడమేమో తర్వాత అటు ఉంచితే,
ఆ ఆత్మ సంగతి ఏమో కానీ ఆ ప్రాంతంలో, ఆ బేతనీయ ప్రాంతంలో ఆ ప్రజలంతా అదేనట. ఆ యొక్క చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆత్మ 3 రోజుల వరకు అక్కడే తిరుగుతుంటుందని, 3 రోజుల వరకు. అయితే ఈయన 3వ రోజులోపు ఇంకా వచ్చి లేపితే ఈయనేం చేశాడో, ఈ ఘనమైన కార్యం ఏం చేయలేదు, ఆయన ఎలాగో ఆత్మ ఉంటుంది కదా సంచరి, అంటే వారి యొక్క మూఢనమ్మకము. కాబట్టి 4వ రోజు వరకు ఆలస్యము చేశారు మెస్సయ్య వారు. 4వ రోజు వరకు ఎందుకు? ఎలోహిం యొక్క ఘనమైన కార్యములు ప్రకటించడానికి, ఆయన కార్యములు, ఘనమైన కార్యములు ప్రకటించడానికి కొరకు వచ్చి మరి సమాధి దగ్గర వెళుతుంటుంటే, అయ్యా ఇంకా కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, కంపు వాసన వస్తుంది, 4 రోజులు అయిపోయింది, మరి అది తీయమని అంటుంటుంటే లాజరు బయటకు రమ్మని. సో కాబట్టి పరమ తండ్రి యొక్క అద్భుత కార్యాలు ఆయన తగిన సమయమందు చేస్తాడు. ఆయన అనుకూల సమయమందు చేస్తుంటుంటాడు. కొన్నిసార్లు మనకు ఏమో ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇంకా నా జీవితంలో వెలుగులు నింపబడతాయా, ఇంకా నా జీవితంలో దేవుని నేను చూస్తానా, నా జీవితంలో ఆశీర్వాదం చూస్తానా, ఎంతకాలం ఏదో చెప్తూనే ఉంటారు వీళ్ళు, వారం ఏదో ఉపదేశాలు చెప్తూనే ఉంటారు, ఏదో చెప్తూనే ఉంటారు. కాదు బిడ్డలారా, ఆయన వాక్యము సత్యం, ఆయన సత్యము, ఆయన సజీవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది లేనే లేదు. ఏది ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని శూన్యములోనే భూమిని వేలాడదీశాడే. ఎక్కడ భూమిని ఎక్కడ వేలాడదీశాడు? శూన్యములో. మనం ఒక బాల్ను కడతారు కదా, పైన ఒక పెద్ద బెలూన్ కడతారు, దానికి ఒక దారం అవసరం. కానీ ఆ బెలూన్ అనే భూమిని పరమతన్ని శూన్యములో పెట్టాడు. ఎలాంటి స్పీడ్తో తిరుగుతుంది భూమి? ఎలాంటి స్పీడ్తో తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి ఈ భూమి తిరిగితే మనం ఏమైపోతాము? భూమి అందుకే భూకంపం ఎందుకు వస్తుంది? కొంచెం చిన్న వైబ్రేషన్ ఇలా కొడుతుంటాడు అన్నట్టు పరమతండ్రి, దాన్ని ఇలా లైట్గా, ఇలా బాల్ను లైట్గా టచ్ చేస్తుంటాడు, ఇలా టచ్ చేస్తుంటేనే భూకంపం వస్తుంటుంది. కాబట్టి బిడలారా, శూన్యములోని భూమిని వేలాడదీసిన పరమ తండ్రికి, గుడ్డివారిగా, కుంటివారిగా, అవిటివారిగా, మూగవారిగా పుట్టించిన ఆయనకు మరి ఆయన చేశాడు కదా, పరుపెత్తుకొని ఆ పక్షవాయువులను నడుపుమని చెప్పాడు అంతే. ఆ గుడ్డివారి మరి ఆ కుష్ఠవ్యాధి గలవారిని, ఆ 10 మందిని, మరి కుష్ఠవ్యాధి గలవారిని 10 మందిని స్వస్థపరిస్తే ఎందరు వచ్చారు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి? ఒక్కడే వచ్చాడు. 10 మంది స్వస్థత పొందుకున్నారు. 9 మంది మాదేదో మేము ఘన కార్యాలు చేశాం కాబట్టి, మా పితరులేదో అద్భుత కార్యాలు చేశారు కాబట్టి, మేమేదో పుణ్యకార్యాలు చేసుకున్నాం కాబట్టి మాకు స్వస్థత కలిగింది, ఆయనకేం థ్యాంక్స్ చెప్తానో వెళ్ళిపోయారు. కానీ ఒక్కతను కృతజ్ఞత కలిగి. సో బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉందాం మనం. ఆయన చేస్తా ముందుగానే థ్యాంక్స్ చెప్పాలి మనకు. ఆయనకు ముందుగానే మేము థ్యాంక్స్, తండ్రి నువ్వు ఈ కార్యము చేశారు, మీకు థ్యాంక్స్. మీరు చెయ్యకపోయినా మరి గుడ్డివారిని నీ రాజ్యములో ఎంత మాత్రం వారు, కుంటివారు ఎలానట దుప్పివలి గంతులు వేస్తారు కుంటివారు. సో అయితే నీ హృదయము గంతులు వేయాలి, నీ హృదయము దుప్పివలి గంతులు వేయాలి. ఎందుకనగా బిడ్డలారా, నీ మనోనేత్రములు తెరవబడినవి. నువ్వు చీకటిలో ఇంకా ఎంత మాత్రం లేవు, నువ్వు చీకటి సంబంధి ఎంత మాత్రం కాదు. అలా అని ఈ భూమి మీద ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించడానికి కాదు, జరిగిస్తాడు. మన పితరుల ఎడలో జరిగించాడు, ఆయన జరిగిస్తున్నాడు, జరిపిస్తాడు మన జీవితాలలో కూడా. సో కాబట్టి ఏ వ్యాధి వచ్చినా మనకు, ఏ బాధ కలుగుతున్నా మనకు, ఏ శ్రమ కలుగుతున్నా మనకు, ఏ శోధన వచ్చినా మనకు, లేకపోతే అది ఏ రీతిదైనా, సో ఆయన మన విశ్వాసమునకు ఒక పరీక్ష. ఆయన ఒక్క పైన మనం ఎంతగా అనుకుంటున్నాము, ఆయన ఆశ్చర్యకార్యములు ఎంతగా నమ్ముచున్నాము. మరి నేను చెప్పాలనుకున్నాను, సమయం లేదు. భగవానుకు మరి దాదాపు 1991లో, దాదాపు 34 ఇయర్స్ బ్యాక్ మరి కళ్ళల్లో యాసిడ్ పడినప్పుడు డాక్టర్లు దెర్ వాజ్ నో హోప్ ఎట్ ఆల్. సో అదే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ ముందు వాళ్ళ కొలీగ్కు సేమ్ అదే కళ్ళల్లో యాసిడ్ పడడము, ఆయనకు 2 కళ్ళు చూపు పోయింది, 2 కళ్ళు పోయాయి. అదే రీతిగా మరి తమ్ముడు కళ్ళు పోవలసింది. ఆ సమయంలో ఒక డాక్టర్తో, ఒక అన్యుడైన డాక్టర్తో పరమ తండ్రి వాక్యము ద్వారా మాట్లాడాడు. తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను ఎవరిని పేషెంట్ తీసుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు ఇప్పటికి ఉన్నారు పద్మారావు నగర్లో, శర్మ డాక్టర్. సో ఆయనతో వెళితే ఆయన, జనార్దన్ బైబిల్ గురించి మాట్లాడుతుంటావు కదా, ఈ వాక్యం ఎక్కడుందో చెప్పు అన్నాడు. ఆయన రాసి పెట్టుకున్నాడు. ఎవ్రీ సండే ఆ యొక్క హాస్పిటల్కి వచ్చి పేషెంట్ల గురించి ప్రార్థన చేసి వెళ్తారంట. మరి సేవకులు కొందరు
మరి కొందరు సేవకురాండ్రు. అయితే నిన్న సండే వెళ్ళి వచ్చారు, కానీ ఈరోజు ఉదయకాలం నన్ను మరి దూత దర్శించి నాకు ఈ వాక్కు చెప్పాడు అని ఆ మాట ఏంటి ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. ద వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఇది ఎక్కడుందో చెప్పన్నాడు. నేను అప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నా. ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు. ఆ వాక్యం నేను మరి వెళ్తున్న రాక్ చర్చ్ వారికి ఫోన్ చేసి చెప్తే ఒక 1 hour టైం ఇవ్వండి అని చెప్పి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున చదవండి, ఒకసారి చదివి మనం ముగించుకుందాం. సో కాబట్టి మనకు సాయంకాలం లాగా అనగా చీకటిలాగా, అది చీకటి సంబంధిలాగా ఒక శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కానీ ఉదయమున సంతోషం కలుగుతుంది. ఉదయమున మనం వెలుగును చూస్తాము. ఎంత మాత్రం రాత్రికి 12 గంటలే, కానీ రాత్రి తర్వాత మన యొక్క నిరీక్షణ ఏంది? వెలుగు కలుగుతుంది. ఏమని ఉంది అక్కడ? కీర్తన 30 సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆ సమయంలో మరి నేను ఆ మాట మళ్ళీ ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే, జనార్దన్ మీకు శోధన వచ్చిందని చెప్పినావు కదా, మీ తమ్ముడికి కళ్ళల్లో యాసిడ్ పడిందని చెప్పినావు కదా, అది నీ గురించే ఆ వాక్యము పరలోకపు తండ్రి చెప్పినట్టున్నాడు అని ఒక అన్యుడైన ఒక బ్రాహ్మణ్ డాక్టర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఆల్మోస్ట్ 30 years తర్వాత రీసెంట్గా 3 years బ్యాక్ కలిసినప్పుడు వాళ్ళ భార్యకు గుర్తు చేస్తూ చెప్తున్నాడు, జనార్దన్ రెడ్డి అప్పుడు చెప్పాడు వాక్యము అని 30 years తర్వాత ఆయన నాకు గుర్తు చేశాడు. సో కాబట్టి అప్పుడు నేను ఆయనకు మరి ఆ రోజులలో మరి నాకున్న శాలరీ కొద్ది శాలరీ అయినా నేను ఆయనకు గోల్డెన్ లెటర్స్తో ఇవి 2 తెలుగులో ఇంగ్లీష్లో మరి ఆ రోజులలో మరి నేను వాటిని ఎక్కడెక్కడో నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని గోల్డెన్ లెటర్స్లో రాయించి ఇచ్చాను. ఒక్కొక్కటి ఆ రోజుల్లో నాకు మరి దాదాపుగా 1500 రూపాయలు ఖర్చు అయింది. నా శాలరీ అప్పుడు అంత, ఒక నెల శాలరీ అంత. అలా 2 బోర్డులు తెలుగులో ఒకటి, ఎందుకంటే వాళ్ళ పేషెంట్లు హాస్పిటల్లో పెట్టుకుంటే అది అంటే సాయంకాలమున ఏడుపు వచ్చిన ఉదయమున సంతోషం కలుగుతుంది. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సో దుఃఖము సాయంకాలం రావచ్చు, కానీ ఉదయమున సంతోషం కలుగుతుంది. కాబట్టి చీకటి రాత్రులు మనకు ఉంటాయి, కానీ వెలుగు మనం చూస్తామని ఆ విశ్వాసంతో కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలు, శ్రమలు, బాధలు ఆయన మహిమ నిమిత్తం వచ్చాయని పరమత్తని ఘనపరుచుదాం. అట్టి ఆశీర్వాదము, అట్టి స్వస్థత, అట్టి దీవెనలు మనం స్వతంత్రించుకుందాం. పరమతండ్రి మన ఎడల అట్టి కృప చూపునుగాక. ఆమేన్.